హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూడడానికి వచ్చేసారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అందంగా ఉండాలంటే ఒత్తిడి వద్దు, అందంగా ఉండాలంటే ఆందోళన చెందవద్దు. మరి ఇదెలా సాధ్యం? ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండడం వల్ల మనం అందంగా కనిపిస్తామా? అదేలాగో ఈ వీడియోలో చూసేద్దాము ఫ్రెండ్స్. దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళనలు మన అందంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సౌందర్య నిపుణులు వెల్లడించారు. టెన్షన్ పడినప్పుడు చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుందట. అలాగే ఒత్తిడికి గురైనప్పుడు ఏది పడితే అది తింటారు. ఇది ఒక రకంగా సౌందర్యంపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ఒత్తిడి, ఆందోళనలకు గురైనప్పుడు ముఖ సౌందర్యం విషయంలో కూడా కొన్ని మార్పులు జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు వస్తాయంటే, ఒత్తిడి, ఆందోళనలకు గురైనప్పుడు శరీరంలో ఎక్కువ మొత్తంలో కార్టిసాల్ అంటే ఒత్తిడి హార్మోన్ విడుదల అవుతుంది. ఇది చర్మంపై ఉండే నూనె గ్రంథుల్ని, సెబేసియస్ గ్రంథులు ప్రేరేపించి ఎక్కువ మొత్తంలో నూనెలు విడుదలవుతాయట. తద్వారా చర్మ గ్రంథులు మూసుకుపోతాయి. ఈ నూనె గ్రంథులు మూసుకుపోయే ప్రక్రియలో మనకు మొటిమలు వస్తాయని చెబుతున్నారు. సాధారణంగా వయసు పైబడే కొద్దీ కళ్ళ కింద వాపు, కనురెప్పలు ఉబ్బడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఒత్తిడి వల్ల మనకు నిద్ర లేకపోవడం కూడా ఈ సమస్యను తెచ్చిపెడుతుంది. ఓ అధ్యయనంలో తేలిందట. అంతేకాదు ఫ్రెండ్స్, చర్మం స్థితిస్థాపకతను కోల్పోవడం, పిగ్మెంటేషన్, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు దరిచేరడం, ఇలా ఒత్తిడి అందంపై పలు రకాలుగా ప్రతికూల ప్రభావం చూపుతుందట. అందుకే మనం వీలైనంత వరకు ఒత్తిడికి, ఆందోళనకు గురి కాకుండా మన బ్రెయిన్ను మనం అదుపులో ఉంచుకునేలా ఆలోచన చేద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా చర్మం కింద ఉండే ప్రోటీన్, లిపిడ్స్ చర్మ కణాలు తేమగా ఉండడంలో సహకరిస్తాయి. అయితే ఒత్తిడి కారణంగా వాటి పనితీరు దెబ్బతింటుంది. దీని ఫలితంగా చర్మం పొడిబారిపోవడం, దురద రావడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఒత్తిడిని దూరం చేయడానికి, ఈ ఒత్తిడిని చిత్తు చేయాలంటే ఒత్తిడి కారణంగా సౌందర్యంపై ఇంతలా ప్రభావం పడుతుంది. కాబట్టి మనం ఇలాంటి మానసిక సమస్యలకు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. ఈ క్రమంలో కొన్ని చిన్న చిన్న చిట్కాల్ని పాటించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఖాళీగా ఉంటే ఏవేవో ఆలోచనలతో మనసంతా అయోమయంగా ఉంటుంది. ఇలాంటప్పుడు మీకు ఏ పని అయితే ఇష్టంగా చేయాలనిపిస్తుందో ఆ పనిలో బిజీగా మారిపోవచ్చని చెబుతున్నారు. సో దీని ద్వారా మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఏదో తెలియని సంతృప్తి కలుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం రోజు తీసుకునే ఆహారం ద్వారా కూడా ఒత్తిడిని అదుపు చేసుకోవచ్చు. ఈ క్రమంలో డార్క్ చాక్లెట్, గుడ్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలు, టీ వంటివి చక్కగా పనిచేస్తాయట. వీటిలో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అందుకు ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. ఒత్తిడిని కలుగచేసే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు అదుపులో ఉంచుకోవడంలో వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి చక్కగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. అందుకే రోజు ఉదయం లేదా సాయంత్రం ఓ అరగంట పాటు మీకు నచ్చిన వ్యాయామం చేయొచ్చని చెబుతున్నారు. ఒత్తిడిగా అనిపించినప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు, మీ మనసుకు నచ్చిన వారితో కాసేపు సమయం గడిపి చూడండి. మంచి ఉపశమనం లభిస్తుంది. మరి అందంగా ఉండాలంటే ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడిపోకుండా మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈ రోజు నుంచి అలవాటు చేసుకుందాము ఫ్రెండ్స్. ఏమాత్రము ఆందోళన చెందకుండా మీ మంచి జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరి నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరిచ్చే ఈ చిన్ని లైకు నన్ను ముందుకు నడిపించడానికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. లైక్ చేసేసేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ అయితే అందిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఓల్డ్ వీడియోస్ని కూడా వాచ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ యొక్క ఫోటోపై క్లిక్ చేయడం వల్ల నా ఓల్డ్ వీడియోస్ కూడా మీకు వస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా షార్ట్ వీడియోస్ని కూడా ఆదరించండి ఫ్రెండ్స్. ఒత్తిడి ఆందోళనకు దూరంగా ఉంటారు కదూ ఫ్రెండ్స్.